మీకు తెలుసా శ్రీకృష్ణ తన వేణువును ఎందుకు విరగకొట్టారో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అంతంలేని ప్రేమ మరియు విడదీయరాని స్నేహానికి రాధా కృష్ణ ఉత్తమ ఉదాహరణ అని భారతీయులమందరం నమ్ముతాము. మరియు భారతీయ ప్రేమికులు, భార్య భర్తలు కృష్ణ మరియు రాధల ప్రేమని ఆదర్శంగా తీసుకుని పోల్చుకుంటారు. మనం వారి పేర్లను కూడా వేరు చేయలేము. రాధ పేరు లేకుండా కృష్ణుడు సంపూర్ణంగా ఉండలేడు. కృష్ణుడు లేకుండా రాధ సంపూర్ణంగా ఉండదు. వారు తమ ఆత్మల ద్వారా ప్రేమను పవిత్రం చేశారని కవులు చెబుతారు. విషాదం ఏమిటంటే శ్రీకృష్ణుడు తన నిజమైన ప్రేమ అయిన రాధను వివాహం చేసుకోలేదు. రాధ మరియు కృష్ణును విడిపోయిన తరువాత సమయం గడిచిపోయింది. ఒకరోజు రాధ మహాసమాధికి సిద్ధమైనట్లు కృష్ణుడికి సమాచారం అందింది. కృష్ణుడు రాధను చూడడానికి వచ్చాడు. రాధ తన ముందు నిలబడి ఉన్న కృష్ణుడిని చూసినప్పుడు ఆమె ఆనంద భాష్పాలు కురిపించడం ప్రారంభించింది. రాధ కృష్ణుడిని తమ చిన్నతనంలో వాయించునట్లు వేణువు వాయించమని కోరింది. కృష్ణుడు సమయం వృధా చేయకుండా తన వేణువును వాయించడం ప్రారంభించాడు. రాధారాణి తుది శ్వాస విడిచి ఆధ్యాత్మిక మార్గంలో కృష్ణునితో కలిసిపోయే వరకు కృష్ణుడు పగలు మరియు రాత్రి వేణువు వాయించాడు. శ్రీకృష్ణుడు రాధ మరణాన్ని తట్టుకోలేక ప్రేమకు ప్రతీకగా ఉన్న తన వేణువును పగలగొట్టి పొదల్లోకి విసిరేశాడు. మీరు శ్రీకృష్ణుడు గురించి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే రాధా హృదయ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ గురించి చూడాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. జై శ్రీ కృష్ణ. రాధే రాధే.